మూవీ చూసాను. అంటే నా మూవీ బాగుంది నేను చెప్పుకోకూడదు, కానీ నిజంగానే చాలా బాగుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్. నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, నేను ఎక్స్క్లూజివ్ గా మాట్లాడాలని సేవ్ చేసుకుంటున్నాను. క్లైమాక్స్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకొక ఎత్తులో ఉంటుంది. అండ్ విజువల్ బ్యూటీ అండ్ గ్రాండ్నెస్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ నాకు పర్టికులర్ నా ఫేవరెట్ పార్ట్. అండ్ అఫ్ కోర్స్ కామెడీ మీ పార్ట్ 1 లో కంటే పార్ట్ 2 కి ఇంకా కొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి. సత్య, ఆలీ గారు, సునీల్ గారు వీళ్ళందరూ పార్ట్ 2 లో ఇంకొంచెం ఆ వెయిట్ ని మోయడానికి ఇంకొంచెం స్టార్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ సినిమాకి చాలా ప్లస్ గా ఉంటాయి. అండ్ మూవీ డైరెక్టర్ శివ, ఆయనకి డెఫినెట్ నేను ఊరికి నేర్పిస్తాను, కానీ నిజంగా ఆయనకి ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ. అండ్ మా కెమెరామెన్ సిద్ధార్థ్. ఫ్రేమ్స్ ఈ మూవీకి పర్టికులర్ గా హారర్ కామెడీ అనేప్పటికీ విజువల్స్ బాగుండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి, విజువల్స్ లోనే మీకు ఒక హారర్ ఫీల్ తీసుకురావాలి. టు ద మార్క్ చేశారు ఆయన. అండ్ ఎక్సలెంట్ జాబ్ సిద్ధు. అవును, ఆయన హైట్ వల్ల కూడా ఫోటో అండి అసలు ఇలా తీశారు. ఆ షార్ట్ వల్ల ఆయన హైట్ వల్ల అది అసలు చాలా మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ నా కో స్టార్స్ శ్రీను, రాజేష్, శకలక శంకర్. పార్ట్ 1 నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఇందులో మాకు ఇంకా ఇంకొంచెం మాకు యాజ్ అన్ యాక్టర్ లోపల ఒక ఇన్పుట్ పెట్టడానికి మాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఆ త్రూఅవుట్ లైన్ చాలా బాగుంటుంది. ఆ కామెడీకి ఎవరెవరు హెల్ప్ చేశారో మూవీలో అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యానర్ లో చూసిన వాళ్ళందరూ. అండ్ ఆర్ట్, ఆ సెట్ గురించి నేను మాట్లాడాలి. ఆ సెట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే కొంచెం అంబర్ పౌడర్ అది వేసి ఏమైనా చేశారేమో అని అనుకున్నా.